హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కిక్. ఈ రోజు నేను డాన్స్ చేయను, బాగా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యి వచ్చాను. అంటే మ్యూజిక్ విన్నాక 2-3 కాళ్ళు వేళ్ళు అలా చేతులు కదిపాను, కానీ ఎక్కువ రిస్క్ తీసుకోదలుచుకోలే. ఎందుకంటే ABCD ఎనీబడీ కెన్ డాన్స్ అని పెద్దవాళ్ళు అన్నారంట. నాకు మాత్రం ఎందుకో తప్పు అనిపిస్తుంది. ఎనీబడీ అంటే ఎవరైనా డాన్స్ చేయొచ్చు అని. హాయిసం వస్తుందా? ఒక నిమిషం ఆగవా. భారీ స్టెప్ లేసే కదా, ఫ్లోర్ మూమెంట్స్ అవన్నీ చేసి. ఎందుకంటే ఎనీబడీ అంటే ఎవరైనా డాన్స్ చేయొచ్చు అంటారు, కానీ అందరూ డాన్స్ చేయలేరు. లైఫ్ లో అప్పుడప్పుడు డాన్స్ చేస్తే అది ఫన్. డాన్స్ నే లైఫ్ చేసుకుంటే అదో కిక్. అలా కిక్ ఉన్న 2 గ్రూపులు ఈ రోజు మన దగ్గరకు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్. Sheila mala pere yedeina ara ure yedeina amma yentu bumide asalu lekunte kanna life is sunna chiro giro shirto skirto we say deina a country dress aina I feast ani pinche beauty address yekada reina. వెల్కమ్ వెల్కమ్, స్వాగతం. అండ్ మీ అందరికీ లైఫ్లో డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు. అండ్ మీరందరూ అందరికీ తెలుసు, కానీ వాళ్ళ కోసం మరోసారి హాయ్ ప్రదీప్. హాయ్ సురేష్. అండ్ వండర్ఫుల్ డాన్సర్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెరీ టాలెంటెడ్. థ్యాంక్ యూ. అండ్ నాకు తెలిసి ఇక్కడే కాదు, నేషనల్ వైడ్ లో కూడా చాలా కాంపిటీషన్స్ లో మీరు పార్టిసిపేట్ చేశారు. ఒకటి కాదు, 2 కాదు, మోర్ దాన్ హండ్రెడ్స్ దాటిపోయారు మీరు. గుడ్ జాబ్, వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్. సో హౌస్ లైఫ్ ఎలా ఉంది? బాగా కిక్ ఉందా? చాలా కిక్ ఉంది. ఎందుకంటే మనం అనుకున్న దాంట్లో సక్సెస్ అవుతే ఇంకా కిక్ ఉంటుంది. ఇంకా కొంచెం కిక్ కోసం వెయిట్ చేస్తున్నాం. వస్తుంది. దెన్ వెయిటింగ్ ఫర్ దట్. కిక్ మెల్లమెల్లగా పార్ట్లు వస్తూ ఉంటుంది లైఫ్ లో. అతి త్వరలో రావాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మీరు. హలో ప్రదీప్. హాయ్. నేను రేషు. యా. ఫుల్ నేమ్ అదేనా? మధ్యలో కట్ చేశారు డిస్కౌంట్ ఆఫ్. ఒరిజినల్ గా ఏంటి? లక్ష్మీ కారుణ్యాన్ని రేషు చేశారా? ఎలా కుదిరింది ఆ పార్ట్? నాకు నార్మల్లీ 2 నేమ్స్ ఉన్నాయి, సో లక్ష్మీ కారుణ్య రేషు 2 కలిపితే రేషు. అందులో తీసిన ముక్కేనా? అవునా కాదా? నో. సో మీరు కూడా డాన్స్ అంటే, మీకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టమా? నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. సో మీకు టైం దొరికినప్పుడల్లా డాన్స్ చేస్తారా? యా. పాడుకుంటుంటాను, డాన్స్ చేస్తాను. ఏంటమ్మా? పాడుతూ డాన్స్ చేస్తాను. పాడుతూ డాన్స్ చేస్తారు. ఓకే, అప్పుడు ఇంట్లో ఎవరైనా ఉంటారా? ఉంటారు. మీ చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? అందరూ బానే ఉన్నారా? చాలా బాగున్నారు వాళ్ళందరూ. అంటే మీకేం తెలుస్తుందండి వాళ్ళ కష్టాలు అని తెలిసే. బట్ యు ఆల్ నో యువర్ వండర్ఫుల్ డాన్సర్. హాయ్ భయ్యా. హాయ్. కాలకే కజిన్ బ్రదర్. హాయ్, చెప్పండి. నా పేరు కృష్ణ. ప్రస్తుతానికి అందరి మాస్టర్ దగ్గర అసిస్టెంట్ చేస్తున్నాను. వెరీ గుడ్. నెక్స్ట్ కొరియోగ్రాఫర్ గా ట్రై. కాదు, నేను చాలా చోట్ల విన్నాను, అంటే ఇక్కడ మన మాస్టర్లు అని కాదు, కానీ కొంతమంది విన్నాను మాస్టర్ కంటే పాపం అసిస్టెంట్ ఎక్కువ డాన్స్ చేస్తారంటారు. నిజమా? అసిస్టెంట్ చేయాల్సి వస్తుంది. ఇక నిజం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది నువ్వు అన్నది చాలా మంది మాస్టర్లు చూస్తున్నారు. మరి నిజంగా పాపం ఒక డాన్స్, ఒక కంప్లీట్ సాంగ్ ని మనకి చూపించాలంటే నాకు తెలిసి మేజర్ పోర్షన్ అసిస్టెంట్ చాలా ప్రెషర్ తీసుకుంటాడు. ఎందుకంటే హీరోని కాన్సన్ట్రేట్ కొరియోగ్రాఫర్ చేస్తే మీరు మిగతా యాక్టర్స్ అందరినీ కాన్సన్ట్రేట్ చేయాలి. అవన్నీ ఒక అసిస్టెంట్, ఒక డాన్సర్, ఒక అసిస్టెంట్, ఇవన్నీ ప్రూవ్ చేసుకున్న తర్వాత వచ్చేదే కొరియోగ్రాఫర్. నేను మామూలుగా అడిగాను, ఆయన సీరియస్ తీసుకున్నారు. ఓకే, వెరీ గుడ్, వండర్ఫుల్. కొరియోగ్రాఫర్స్ అందరు చూస్తున్నారు కదా, వాళ్ళందరూ డాన్స్ ప్రాక్టీస్ లో బిజీగా ఉన్నారు. ఓకే, సో మీరు. హాయ్ ప్రదీప్, ఐ యామ్ నిఖత్. ఓకే. నేను స్కూల్లో టీచర్. నాకు టీచర్లు అంటే చిన్నప్పటి నుంచి భయం అమ్మా. ఏ సబ్జెక్ట్ చెప్తారు? నేను కిండర్ గార్డెన్ వాళ్ళకి టీచ్ చేస్తాను. 9th 10th వాళ్ళకి డాన్స్. 9th 10th వాళ్ళకి డాన్స్. సో మీ అందరి లైఫ్ లోనూ డాన్స్ ఉంది, రైట్? ఇప్పుడు మీ అందరి లైఫ్ లోకి డాన్స్ తో పాటు కిక్ ని మా షోలో మీకు ఇస్తాం. వెల్కమ్. మీది ఆల్రెడీ ఒక డాన్స్ గ్యాంగ్ కాబట్టి మీ గ్యాంగ్ కు మంచి పేరు కావాలి. డాన్స్ అనగా మనకు గుర్తొచ్చేది మైకేల్ జాక్సన్. ఎస్. ఆయన దాంట్లోంచే
ఒక పేరు మేము తీసుకున్నాం, వెరీ గుడ్. డేంజరస్. ఓ డేంజరస్, డేంజరస్, ఎస్. ఈ డేంజరస్ గ్యాంగ్ కి పోటీగా ఇంకో గ్యాంగ్ కావాలిగా ఇక్కడ. Yeah. సో మరి వాళ్ళు ఎవరో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. పిల్ల 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 నా పెప్పర్మెంటు పిల్ల ప్రేమిస్తాకుంటే ఇలా వెళ్ళిపోతావంటే అలా గిల్లా 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల నా కాదల్ ఇస్తూ నువ్వే అని పైకటి చెప్పాలా. మై డార్లింగ్ మై డార్లింగ్ మై డార్లింగ్ డార్లింగ్ బేబీ 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 you're my darling, you're my darling, you're my darling, darling, baby. dimma tirige dummu dummuga dimma tirige dimma tirige kamma kamma dimma tirige ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ ಜಪಾನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮಲ್ಲೆ పూలు పసుపచ్చ పసుపచ్చ చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూరు ఆజీ తెచ్చా రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా థ్యాంక్ యూ మీరందరూ మా షోకి వచ్చినందుకు. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ అందరూ కలుస్తాను. థ్యాంక్ యూ, టాటా. నాకు నిజంగా ఎపిసోడ్ అయిపోయినంత ఆనందం వచ్చింది ఒక్కసారి అందరూ డాన్స్ చేశారు. ఇన్నాళ్ళు మా షోల్లో మ్యూజిక్ పెట్టగానే అందరూ డాన్స్ చేస్తారు, కానీ కరెక్ట్ అర్థం ఇప్పుడు నాకు తెలిసింది. నా శిష్యులు అనిపించినారు. వెరీ గుడ్, బాగా చేశారు. ఇంచుమించు బుర్రి భలేకున్నదే నీ ఆపకాయ పెదవి నన్ను లాగుతున్నదే. వెల్కమ్ వెల్కమ్. మరో సూపర్ గ్యాంగ్ వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ ఆ గ్యాంగ్ వచ్చినప్పటికీ నాకు సగం వయసు వచ్చింది. మీరు వచ్చారు కదా, పూర్తిగా నీరసం వచ్చింది. ఎస్, వెల్కమ్. సో మీరెవరో సుపరిచితులే అందరికీ, అండ్ సూపర్ షోస్ లో పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే మీరు వస్తే ఆట కూడా ఒక ఛాలెంజ్ అయిపోతుంది. సో అలాంటి దిగ్గజాలు మీరు, లెజెండరీ. ఓకే, సో మీ పేరు విశేషాలు మరోసారి మా ఆడియన్స్ కోసం. హాయ్ సన్నీ, అండ్ ఇప్పుడే సినిమాకి కొరియోగ్రఫీ చేస్తున్నా, డాన్స్ మాస్టర్ గారు తీసుకున్నా. రీసెంట్లీ జ్యోతిలక్ష్మి చేశాను, పులి సార్ది. అండ్ నౌ మారుతి టాకీస్ నుంచి ఇంకో సినిమా వచ్చింది, సో ఐటమ్ సాంగ్ ఫినిష్ చేశా, రీసెంట్లీ రిలీజ్ అవుతుంది, త్వరలో వస్తుంది. సో దట్స్ ఇట్ సన్నీ. వండర్ఫుల్. మీరు మాట్లాడుతుంటే ఆవిడ అటు ఇటు చూస్తుంది, ఇవిడికి తెలుగు రాదా? కొంచెం కొంచెం చైనీస్. యు మీన్ ముక్కాలు ముక్కాలు వస్తుంది? చైనీస్. ఓకే, మీరు. నా పేరు స్నేహ థాపా. నేను చాలా డాన్స్ రియాలిటీ షోస్ చేశాను అండ్ ఇప్పుడు మూవీస్ చేస్తున్నాను. అండ్ బీ సక్సెస్ఫుల్ ఆల్ ద టైమ్. థ్యాంక్ యూ. ఓకే, చెప్పు. చెప్పండి. సో నా గురించి కొత్తగా అవసరం లేదు, అంత ఎంత కొలిక్సే కలిసి అన్ని షోస్ చేసాము. ఇంకా చాలా మందికి మీ ఆర్ట్ ని వాళ్ళకు కూడా పంచాలని పంచుతాను, పంచే కోసమే ఉన్నాను. అసలు ఇక్కడికి వెళ్ళి అందరూ డాన్స్ చేస్తూనే ఉండాలని నేను కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి. హలో మౌనిక, తెలుసు కదా, డి నుంచి రంగం వరకు రియాలిటీ కాంపిటీషన్లో రన్ చేస్తూ ఉన్నాను. డీలో ఫైనలిస్ట్గా నిలిచాను. ప్రభు సార్ ముందు డాన్స్ చేశాను, అదే నాకు చాలా పెద్ద గిఫ్ట్.
దాని తర్వాత మూవీస్కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేస్తున్నాను. చాలా మంది పెద్ద పెద్ద మాస్టర్ దగ్గర వర్క్ చేస్తున్నాను. ఈవెంట్స్ ఆర్గనైజింగ్ చేస్తాను. ఎవ్రీథింగ్. గుడ్ జాబ్. వీళ్ళు పేర్లు చెప్తేనే నేను సగం తడిసిపోయాను. వీళ్ళు ఇంకా రౌండ్లు ఆడితే నేను ఏమైపోతాను. ఓకే, సో మీ వాళ్ళ గ్యాంగ్ యూనో ఎంజే డేంజరస్ గ్యాంగ్ అని పెట్టుకున్నారు ఎంజే గారిది. సేమ్ ఎంజే థ్రిల్లర్ గ్యాంగ్. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, థ్రిల్లింగ్ ఎక్కువ ఉంటుంది డేంజరస్ కంటే. నాకు అసలు మిమ్మల్ని చూస్తుంటే బాగా థ్రిల్లింగ్ గా ఉంది. ఏమవుతుందో కూడా తెలియట్లేదు నాకు. ఓకే, అందరు ఇప్పుడే బకెట్లతో స్నానాలు చేసినట్టున్నాం మనం ఒక్కొక్కలం. ఓకే, డేంజరస్ గ్యాంగ్ అండ్ థ్రిల్లర్ గ్యాంగ్, వెల్కమ్ టు కిక్. మనం ఆడబోతున్నాం 4 రౌండ్లు. ఎవరు హైయెస్ట్ స్కోర్ చేస్తారో వాళ్ళే వాళ్ళ విన్నర్స్ అవుతారు. అందులో ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. ఓకే, సో డేంజరస్ గ్యాంగ్ అండ్ థ్రిల్లర్ గ్యాంగ్ రచ్చరంబోలాలో మీ టీం నుంచి 2 వస్తారు. ఒకళ్ళు పాటలు వింటారు, ఒకళ్ళు చీటీ చదువుతారు. పాటలు వింటున్న వాళ్ళు ఆ చీటీ చదివిన వాళ్ళు ఏం చెప్తున్నారో దాని పైకి గట్టిగా చెప్పాలి. 120 సెకండ్స్ కౌంట్ డౌన్ లో ఎన్ని ఎక్కువ చీటీలు మీరు ఆన్సర్ చేయగలిగితే అన్ని 100 పాయింట్స్ మీ అకౌంట్ లో. ఓకే, మన అస్సలు టెన్షన్ పడక్కర్లేదు. థ్రిల్లింగ్ ఉంటుంది ఎందుకంటే ముందు డేంజరస్ గ్యాంగ్ ఆడుతుంది. సో మీ గ్యాంగ్ లోంచి ఎవరా ఇద్దరు ఎవరు పాటలు వింటారు, ఎవరు? తను సాంగ్స్, నేను సాంగ్స్ వింటా. ఇప్పుడు 120 సెకండ్స్ ఈ క్లాక్ మీద వస్తుంది. అది అయిపోయే లోపల మీరు మాక్సిమం చెప్పించండి ఆయన చేత. ఓకే, మీ పిచ్చి బాగా ముదిరింది. ఓకే, యువర్ టైం స్టార్ట్. కొంచెం ఈజీగా చెప్పండి. 1 2 3 గో. టేబుల్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్, టేబుల్ టేబుల్ టెంపుల్, టేబుల్ టేబుల్, టెన్నిస్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్. తకిట 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 తాత తాత కాలు జారిన తాత తకిట 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 చెప్పు ఏదో. తకిట తకిట తెలుసా? తకిట నెల్లూరి నెరజాన, నెల్లూరి నరజన. కళ్ళు దొబ్బాయి, కళ్ళు కిక్కు, కళ్ళు మొత్తం చెప్పు, మొత్తం. కళ్ళు దొబ్బాయి, కళ్ళు దొబ్బాయి. ప్రదీప్ అందగాడు, పెద్ద పెద్ద కళ్ళు. ప్రదీప్ అందగాడు, అన్నగాడు. షూలేస్, స్టూడెంట్స్, షూలేస్, షూలేస్, షూలేస్. కృష్ణానగర్, 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 కృష్ణానగర్. నెక్స్ట్ ప్లీజ్. హర హర మహాదేవ, హర హర మహాదేవ. సుందరం మాస్టర్, సుందరం మాస్టర్, సుందరం, సుదీప్, సుందరం మాస్టారు, ప్రసాద్. ఈ స్టెప్ ఎవరిది? అమ్మ సుందర మాస్టర్ అది. సుందర మాస్టర్ ఇది ఒక ప్రపంచ రికార్డు. ప్రపంచ రికార్డు. ఇప్పటి వరకు ఎవరు ఈ రౌండ్ లో 600 స్కోర్ చేయలేదు. కొంతమంది 700 స్కోర్ చేశారు. వెళ్ళాను 600 పాయింట్స్ డేంజరస్ గ్యాంగ్. ఓకే, డేంజరస్ గ్యాంగ్ 600 పాయింట్స్ తో సూపర్ లీడ్ లోకి వెళ్ళారు మీరు. మరి థ్రిల్లర్ గ్యాంగ్ ఎంత చేయొచ్చు అనుకుంటారు మీ ఉద్దేశంలో? 300. ఓకే, థ్రిల్లర్ గ్యాంగ్ మీ ఉద్దేశంలో మీరు ఎంత చేస్తారు? 1000. 1000. ఓకే, 1000 అంటే 10 ఆన్సర్స్ చెప్పాలి తాపా. ఓకే, ఎవరా ఇద్దరు టాలెంటెడ్ పీపుల్? పాటలు ఎవరు వింటారు? మొదలైందా? నువ్వు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే అడవి నుంచి పారిపోయి వచ్చిన టార్జన్ లో ఉన్నావంట. నా వెనకాల తిరుగుతూ ఉండేవాడు అడవిలో. ఓకే, సో 120 సెకండ్స్ టైం ఉంది. 120 సెకండ్స్ లో మాక్సిమం ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, డన్. నీకు బుర్రలేదు. ఎస్, నవ్వుతూ బతకాలి, నవ్వు నవ్వుతూ బతకాలి.
బ్రతకాలిరా. నవ్వుతూ బ్రతకాలిరా. చెరువులో కప్పలు. చెరువులో కప్పలు. సెల్ ఫోన్ నంబర్. చెరువులో కప్పలు. సెల్ ఫోనా? చెరువులో కప్పలు. సెల్ ఫోన్ నంబర్. నెక్స్ట్. గొర్రె తోక బెత్తెడు. గొర్రె తోక బెత్తెడు. ఏంటది? కుక్క తోక వంకర. కుక్క తోక వంకర. రైట్ ఆన్సర్. చుక్కల్లో చంద్రుడు. చుక్కల్లో చంద్రుడు. రైట్ ఆన్సర్. పూజు కర్ర. పూజడా? పూజు కర్ర. దొంగ. కర్ర. చుక్కో. పూజు కర్ర. మూసుకోండి రా. పూజు కర్ర. మూసుకొని రావాలా? అన్నకొండకి అమ్మ. అనకొండకి అమ్మ. అనకొండకి అమ్మ. అడవిలో కప్ప. రజనీకాంత్. 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 కంటి ఆపరేషన్. కంటిలో మిషనా? కంటి ఆపరేషన్. కంటి ఆపరేషన్. ఎవడబ్బా సొమ్ము. ఎవడబ్బా సొమ్ము? పెళ్లి రోజు శోభనం. పెళ్లితో పెళ్ళమా? పెళ్లి రోజు శోభనం. పెళ్లితో శోభనమా? పెళ్లి రోజు శోభనం. పెళ్లిలో శోభనం. పెళ్లిలో శోభనం కాదమ్మా, తప్పు. పెళ్లి రోజే శోభనం. అసలైన విషయం ఏంటంటే ఇద్దరు సేమ్ స్కోర్ లో ఉన్నారు. 600 and 600. ఈ రౌండ్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ స్క్రీన్ మీద ఒక వీడియో ప్లే చేస్తాం. ఆ వీడియో అయిపోయిన తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ ఆల్రెడీ మీ టీం నుంచి ఒక్కొక్కరు వచ్చి ఈ బెలూన్ మీద కూర్చుని ఉంటారు. నేను క్వశ్చన్ చెప్పి గో అంటాను. గో అనగానే ఈ బెలూన్ మీ హాప్ చేసుకుంటూ వెళ్ళి మీ క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకుని నాకు ఇవ్వాలి. ఎవరు ఫస్ట్ నా దగ్గర డైమండ్ తీసుకొస్తే వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ ఇచ్చే ఛాన్స్ ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ కి 200 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ కి -100 పాయింట్స్. అంటే ఎవరు ఆడుతున్నారో వాళ్ళు చెప్పాలి. యా తెలుసుగా, నేను అసలు బెబచ్చమైన డాన్సర్. చాలా జాగ్రత్తగా ఉన్నాను నాతో. కేక్ లో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. ఓకే, డేంజరస్ గ్యాంగ్. మీ గ్యాంగ్ లోంచి ఎవరు వస్తున్నారు ఫస్ట్? ఓకే, సో థ్రిల్లర్ గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? ఓకే, సో డేంజరస్ గ్యాంగ్ నుంచి, థ్రిల్లర్ గ్యాంగ్ నుంచి వాళ్ళ కెప్టెన్స్ వచ్చారు. మేము ఇప్పుడు వెళ్ళి జస్ట్ అది తీసుకొని మీకు ఇవ్వాలా? అంతేమ్మా, జస్ట్ అలా వెళ్ళేసి అక్కడ Not just. మళ్ళీ ఇక్కడికి వచ్చి అన్నమాట. ఓకే, అండ్ మీరు జంప్ చేయకపోతే నేను డైమండ్ తీసుకోను. అదేంటి? అంటే మామూలుగా అందరూ ఈడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, దాన్ని అలా వెళ్తే మేము కౌంట్ చేయాలి. ఓకే, సో బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో, హియర్ వి గో. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ ఎ మినిట్. హలో, ఇన్సల్ట్. మీరు వచ్చే ముందు ఫోటో. వెల్కమ్ టు హైటెక్ మ్యారేజ్ బ్యూరో. ఫోన్ చేయండి, పెళ్ళాడండి. చెప్పండి మీకేం కావాలి? అమ్మాయి కావాలి, అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి. అయితే అర్జెంట్ గా మీరు మా ఆఫీస్ కి రావాలి. హలో, వచ్చాను. హలో, అమ్మాయి ఎక్కడా? యు ఆర్ సో ఫాస్ట్ సార్. అవన్నీ తర్వాత ఫస్ట్ ఏం చేయాలి చెప్పు. 10,000 కట్టాలి. తీసుకో. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఒక్క సెకండ్ వేస్ట్ అయినా గంట సేపు బాధపడతాను. నన్ను వెయిట్ చేయించారనుకో మిమ్మల్ని బాధ పెడతా. బీ ఫాస్ట్ అయితే. బీ కూల్ అయితే. దిస్ ఇస్ చలపతి, ప్రొపరేటర్ ఆఫ్ దిస్ మ్యారేజ్ బ్యూరో. ఇక్కడ వేలుముద్ర ఏంటి? ఎంటెక్ చదివిన కంప్యూటర్ ప్రొఫెషనల్ ని నెలకు 50,000 సంపాదించే మొగాన్ని వేలి ముద్ర వేయడమా? నో, నా వల్ల కాదు. ఎంటెక్ చదివి వేలుముద్ర వేయడం రాదా? ఇట్స్ వెరీ పిటీ. ఇప్పుడు మీరు చూసిన వీడియోలో హైటెక్ మ్యారేజ్ బ్యూరో ట్యాగ్ లైన్ ఏంటి? గో.
అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టడం అంటే ఇదే. సో సముద్రం అంతా ఈదిందంట ఆవిడ, వచ్చి ఇంటి ముందు మురికి కలవలు పడిపోయిందంట. అలాగా లాస్ట్ లో మీకు వచ్చింది కాబట్టి ఛాన్స్. ఆన్సర్ ఏంటి? ఫోన్ చేయండి పెళ్ళాడండి. లెట్స్ సీ అది కరెక్టో కాదో. ఓకే, ఫోన్ చేయండి పెళ్ళాడండి. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే. వెల్ డన్. రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఈవిడైతే నిజంగా ఈ రౌండ్ నా కోసం కాదు, ఊరినే బెలూన్ ఖాళీగా ఉంది కాబట్టి నేను కూర్చున్నా అన్నట్టు కూర్చుంది. ఈవిడ క్యాషువల్ గా వెళ్తాను వెళ్ళింది, అక్కడ దాకా వెళ్ళి డైమండ్ తీసుకుని ఆవిడ మానాన్ని ఆవిడ వస్తుంది. పాపం ఈవిడే ఎంతో కష్టపడి వస్తుంటే నాకే చాలా జాలేసింది. లపక్ మనం పడేసింది డైమండ్. మీ ఛాన్సెస్ అయిపోయాయి. ఓకే, సో మీ ఇంకో టీం పార్ట్నర్ కి ఛాన్స్ ఇస్తారా, మీరే కంటిన్యూ చేస్తారా? ఇస్తారా? ఓకే, మీరు సన్నీ. సో చేంజ్. ఓకే డాన్స్ టీచర్ రెడీ? మీ స్కోర్ డేంజరస్ గా 800 వెళ్ళిపోయింది. మీరు థ్రిల్లింగ్ గా 600 లో ఉన్నారేంటి? మీరు కూడా కొంచెం ముందుకు రావాలి. తాపా బాగా వాడి 600 కాస్త 800 చేయమ్మా. సెకండ్ వీడియోకి రెడీయా? హియర్ వి గో. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కి ఇవ్వడానికి స్పెషల్ గా ప్రింట్ చేయించిన కార్డ్స్ లోనే ఇన్ని మిస్టేక్ జరిగితే మిమ్మల్ని నమ్ముకుని ఇంత పెద్ద పెళ్లి చేస్తే ఇంకెన్ని మిస్టేక్ జరుగుతాయో. ఏంటంతా సైలెంట్ గా ఉన్నారు? పెళ్లి కార్డుల గురించి ఏం నచ్చలేదా? బాగా నచ్చాయి. ప్రింట్ అవుట్ చేయించాలని అడుగుతున్నాను మావయ్య. మరి నువ్వు చెప్పలేదా? ఇలాంటివి చెప్పవు, నేనే దగ్గరుండి ప్రింట్ చేయించాను బాబు గారు. అయితే ఇదంతా మీ క్రియేషన్ అన్నమాట. అవును బాబు గారు, అందులో కలరు కాన్సెప్ట్ మార్పులు చేర్పులు మొత్తం నావే. మరి నా పేరు ముందు ఉండాల్సిన డాక్టర్ ఏది, వెనక ఉండాల్సిన డిగ్రీలేవి? నేనే తీసేయమన్నాను. డాక్టర్ జయకృష్ణ సింహ ఐపీఎస్ బిఏ ఎంఏ ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్ సక్సెస్ స్పెషలిస్ట్ గా ఉంది. అదే సింపుల్ గా జయకృష్ణ సింహ హోమ్లీగా ఉంది. అందుకే ఆ చెత్తంతా లేపేమన్నాను. నువ్వు విడివై లేపేయడానికి మా నాన్న స్వర్గీయ పిల్లి అప్పారావు గారు 5 తిండి తిప్పులు మానేసి సైకిల్ తొక్కి చదివిస్తే నేను కష్టపడి సంపాదించుకున్న డిగ్రీలేవి. నీకేం తెలుసురా వాటి విలువ? ఆఫ్టర్ ఆల్ గాడివి, అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడివి. అమ్మా అన్నయ్య. మీరు చూసిన ఈ వీడియోలో ఎంతమంది పోలీస్ గెటప్ లో ఉన్నారు? గో. రండి టీచర్, ఆగద్దు, రండి. వచ్చారు టీచర్ గారు. ఫస్ట్ డైమండ్ తీసుకొచ్చింది ఎవరు? మీరేనా? ఎంతమంది పోలీస్ గెటప్ లో ఉన్నారు? వాళ్ళు 800 పాయింట్స్ లో ఉన్నారు. నువ్వు రైట్ ఆన్సర్ చెప్తే 800 పాయింట్స్ వస్తారు, లేకపోతే అనవసరంగా పోతారు. తొందరగా టైం అయిపోతుంది. ట్రైన్ ఎక్కాలండి. 5 6 క్లోజ్. లెట్స్ సీ. ఇక్కడ టీచర్ ఉండాలి. వెళ్ళిపోయారా? ఓకే, అరెక్ట్ అయింది ఆవిడ. ఓకే, సో థ్రిల్లర్ గ్యాంగ్ 5 పోలీసులు. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. ఫైనల్ క్వశ్చన్ కాబట్టి పాపం గర్ల్స్ మీరు ఇంకా రెస్ట్ తీసుకోండి. బాయ్స్ ఆడతారు. ఎవరు ఆడతారు మీరు? భరత్ రా. అండ్ ఇట్ సైడ్ బొమ్మ పడుతీలో లాస్ట్ వీడియో. హియర్ వి గో. నువ్వు పార్వతి అయితే నేను దేవదాసుని, నువ్వు లైలా అయితే నేను మజ్నుని. నీకోసం నేను ఏమైనా చేస్తాను లైలా. అలాగా? అయితే నా కాళ్ళు పిసుకు. నిజంగా ఎంత అదృష్టవంతుని. ఆహా, కాళ్ళా ఇవి? కాదు కాదు, మంచం కోళ్ళు. ఇంకా నయ్యం, నాటుకోళ్ళు అనలేదు. తప్పుగా అర్థం చేసుకున్నావు డార్లింగ్. ఇది నా హృదయ స్పందన. రియల్లీ? ప్రామిస్. యు నాటీ. అయితే ఈ కాలు పిసుకు. నేను రెడీ మేడం. ఆహా, నిజంగానే నేను ఎంతో అదృష్టవంతుని. ఓకే, సో మీరిద్దరు చాలా టాలెంటెడ్ నాకు తెలుసు, కాబట్టి అంత ఈజీ క్వశ్చన్ అడగకూడదు మిమ్మల్ని. మీరు చూసిన ఇప్పుడు ఈ వీడియోలో దువాస్ మోహన్ గారు
అలీ గారికి ఫస్ట్ ఏ కాలు నొక్కారు? గో. ఆన్సర్ ఏంటి? క్వశ్చన్ చెప్పండి మళ్ళీ ఒకసారి. అలీ గారికి ఫస్ట్ ఏ కాలు నొక్కాడు అతను? రైట్. రైట్. ఓకే, రైట్ ఇస్ ద రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. ఓకే, మీ టోటల్ స్కోర్ 1000 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. అండ్ థ్రిల్లర్ గ్యాంగ్ ఈ డైమండ్ నుంచి ఖర్చులకు ఉంటుంది. అండ్ మీ టోటల్ స్కోర్ 800 పాయింట్స్. అండ్ మన వాళ్ళు బాగా డేంజరస్ గా బాగా థ్రిల్లింగ్ గా ఆడుతున్నారు. బాగుంది. ఇట్ సైడ్ 800, ఇట్ సైడ్ 1000. రైట్. ఇక ఇప్పుడు మనం థర్డ్ రౌండ్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ రౌండ్. ఈ రౌండ్ గురించి బయట అంటే మా షూటింగ్ స్పాట్ బయట 2-3 కుక్కలు ఎప్పుడు వెయిట్ చేస్తున్నాయి బయట, ఎవడైనా గెటప్ తో బయటకు వస్తాడా అని చెప్పి. సో ఇప్పుడు మీరందరూ గెటప్ చేంజ్ చేసుకుంటారు. గెటప్ చేంజ్ చేసుకుని ఇక్కడికి వస్తే మీకు మంచి సీన్ ఇస్తాను. దాన్ని మీరు పర్ఫార్మెన్స్ బాగా ఇస్తే మీకు పాయింట్స్ వస్తాయి. కోర్స్ తెలుసుగా, 300 కానీ 200 కానీ 100 కానీ ఏ స్కోర్ అయినా రావచ్చు మనకి. మనం ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తే అన్ని ఎక్కువ పాయింట్స్. రైట్. అందుకే ఈ రౌండ్ పేరు జంబలగడి పంబ. డేంజరస్ గ్యాంగ్. మీ దాంట్లోంచి ఎవరు గెటప్ వేసుకోవడానికి వెళ్తారు? ఇద్దరు. మీ సైడ్ బాబు గారు వెళ్తున్నారు. సో డేంజరస్ గ్యాంగ్ లోంచి ఇద్దరు డేంజరస్ వ్యక్తులు లోపలికి వెళ్ళారు గెటప్ మార్చుకోవడానికి. వాళ్ళు ఎంత డేంజరస్ గా బయటకు వస్తారో లెట్స్ సీ. దొరికింది దోచే అందమైన నీది దోచే అందరికి అందనీది దోచే దొరికింది దోచే అందమైన నీది దోచే అందరికి అందనీది దోచే సాగరమనే నోయ్ నావికుడు నీ బోయ్ ఇది అడుగు ఇంకే దోచే. చాలా అద్భుతంగా ఉన్నారు. 1 arm డిస్టెన్స్ లో ఉండు. నాకు ఇంత అద్భుతమైన గెటప్ అసలు ఎలా కుదిరింది నీకు? నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. మీసాలు, గడ్డం, దాంతో చూడిదార్, లిటిల్ బాడీ బిల్ట్. చాలా కష్టపడ్డాడు యాక్చువల్లీ. ఆ గెటప్ నాకేద్దాం అనుకున్నారు. ఆడవాళ్ళకి వాళ్ళ మీద విరక్త పడుతుంది చెప్పి మా వాడికి ట్రై చేసావు. ఒక ఆడిషన్ సీన్ కావాలి మా సీన్. ఓకే, ఆల్ ది బెస్ట్. మీకు కాదు, ప్రేక్షకులకి. వెల్కమ్ టు ద డేంజరస్ డాన్స్ స్కూల్. ఈరోజు మన స్కూల్లో ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఆ ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యి మమ్మల్ని ఎంతగా మెప్పించి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారో చూద్దాం. అలుగకురా నలుగురిలో నన్ను రాజా పలుచన కలుపకురా పిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను రాజా పలుచన కలుపకురా మీ పేరు? కృష్ణవేణి. కృష్ణవేణి, నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. 3 రౌండ్స్ ఉంటాయి. ఇది ఇంట్రడక్షన్ రౌండ్ అంతే. నెక్స్ట్ రౌండ్ లో కూడా నువ్వు ప్రూవ్ చేసుకున్నావంటే నీకు చాలా మంచి మంచి గిఫ్ట్స్ ఉంటాయి. ఓకే, అదే నువ్వు మధ్యలో ఆగావంటే బెత్తంతో నీకు దెబ్బలు ఉంటాయి. సెకండ్ రౌండ్, ఆల్ ది బెస్ట్. చాలా బాగా చేసావు సెకండ్ రౌండ్ లో కూడా. ముచ్చటగా మూడో రౌండ్, ఈ ఫైనల్ రౌండ్ లో నువ్వు ప్రూవ్ చేసుకున్నావంటే నీకు ఇన్స్టిట్యూట్ లో డాన్స్ నేర్చుకోవడానికి మేము ఛాన్స్ ఇస్తాం. ఓ కాలు దండం పెట్టా. ఓకే 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 చాలు. ఇంకా ఇది ఫైనల్ రౌండ్. ఈ టాస్క్ చాలా భయంకరంగా ఉంటుంది.
సాంగ్ ఎప్పుడు అవుతుందో తెలియదు, సాంగ్ ఎప్పుడు స్పీడ్ అవుతుందో తెలియదు, అసలు సాంగ్ వస్తుందో రాదో కూడా తెలియదు. ఓకే, నీ టాలెంట్ దీని మీద ఆధారపడి ఉంది. ఓకే, ప్రూవ్ చేసుకుంటావా? రెడీ. ఓకే, లెట్స్ మ్యూజిక్. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, అలులు వెయ్యొద్దు వయసు మీద, ఎగరని పాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, అలులు వెయ్యొద్దు వయసు మీద, ఎగరని పాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో. మనసు చెప్పింది మనకు ఏదో కాదని ఎవరు ఏమంటే ఎంటిరా. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, అలులు వెయ్యొద్దు వయసు మీద, ఎగరని పాలి కుర్రాళ్ళ రెక్కలతో పాటు వేగాలతో. మనసు మీద, అలులు వెయ్యొద్దు వయసు మీద, ఎగరని పాలి కుర్రాళ్ళ రెక్కలతో పాటు వేగాలతో. నువ్వు ఎలా చేసావో తెలుసా? నేను నిన్ను డాన్స్ చేయమన్నాను, ప్రదీప్ తీసుకురమ్మని ఎవరు చెప్పారు నీకు? అంటే అక్కడ అబ్బాయి ఇప్పుడు నీకు ఛాన్స్ ఇవ్వాలా, ప్రదీప్ కి ఇవ్వాలా? ఇద్దరికి కలిసి ఇవ్వండి. ఇద్దరు కలిసి ఇవ్వడానికి డాన్స్ అనుకుంటున్నావా, ఇంకేమన్నా అనుకుంటున్నావా? డాన్స్ లో మరి మధ్యలో నువ్వు ఇటు రా ముందు. అంటే రేటింగ్ కొంచెం పండాలంటే, రేటింగ్ పండాలంటే చేయవలసింది డాన్స్. డాన్స్ చేశాను కదా మరి. చూసారని మీరు కూడా ఎలా చేస్తారని. ఇప్పుడు తిరిగి ఛాన్స్ ఇవ్వాలా వద్దా? సరే ఇట్రా, నువ్వు డాన్స్ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసావు. కాకపోతే ఇన్స్టిట్యూట్ ఓనర్ని అడిగి, ఆ ఇన్స్ట్రక్టర్ని అడిగి నీకు వస్తుందో రాదో నీకు కనుక్కుంటా. మరి మీరెవరు? నేను కూడా నీలాగా ఆడిషన్కి వచ్చాను. అవునా? మీరు ఇలా డాన్స్ చేయడానికి వచ్చారా? టైం పాస్ అవ్వక నీతో సరదాగా ఏదో అలాగా. టైం పాస్ అవ్వక నాతో సాంగ్ స్టార్ట్ చేశారా? వెల్ డన్. మీ స్కోర్ అప్పుడే తెలీదు. అటు సైడ్ నుంచి థ్రిల్లర్ గ్యాంగ్ రెడీగా ఉంది. సో వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉందో కనుక్కుంటాను. ఎస్, ఆల్ ది బెస్ట్ థ్రిల్లర్ గ్యాంగ్. ఓకే, సో లెట్స్ వెల్కమ్ దెం. అరకొరికి చూడమ్మా నీ తిమ్మ తిరిగి బొమ్మడిపోతీ. ఎంజాయ్ చెయ్యి మామ, ఎండరం నరం ఎలికడిపోతీ. వస్తే ఇస్తాను ఇంటి షాను, నేనేమో జ్వరం ఇచ్చే ఇంటి షాను. సుదంబర్ అడిగేస్తే ఇచ్చేస్తాను, మొత్తం సుడుకాను నొక్కేస్తే వచ్చేస్తాను. గెటప్ వేస్తేనే ఈ రేంజ్ లో డాన్స్ చేశాడంటే సిచ్యువేషన్ చెప్తే ఇంకేమైపోతాడో. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, సాధారణంగా పెళ్లి చూపులు అంటే పాపం అమ్మాయికి వంటొచ్చా, ఆటొచ్చా, పాటొచ్చా అని అడుగుతారు. పాపం ఇబ్బంది పెడతారు కదా బాగా. అందుకని ఈసారి రివర్స్ అన్నమాట. ఈసారి మీరు పెళ్లి కొడుకు ఆడిషన్స్ పెట్టారు. లేటెస్ట్ మోడర్న్ డాన్స్ పెళ్లి చూపులు. ఓకే, డాన్స్ ఫ్యామిలీ అండ్ డాన్స్ ఫ్యామిలీకి పెళ్లి కుదురుతుంది. ఓకే బాబా ప్రదీప్ ఏం ఆలోచించారా? ఓకే, ఆల్ ది బెస్ట్. మీకు కాదు, ఆడియన్స్ కి ఆల్ ది బెస్ట్. వస్తాడు నారాజు ఈ రోజు, కానే వస్తాడు నెలరాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన, కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన, కేలి వస్తాడు నారాజు ఈ రోజు. ఓ, పెళ్లి కూతురు నా కోసం వెయిటింగ్. బాగుంది, ముద్దుగా, బండగా. ఐ లైక్ ఇట్. ఐ లైక్ ఇట్. హాయ్ సన్నీ. నమస్కారం. ట్రెడిషనల్. నేను చాలా పద్ధతిగా కుటుంబంలో పుట్టానండి. ఓ గుడ్. అయితే మంచి భార్య దొరికిపోతుంది నాకు. ఇంకా మీరేం చేస్తుంటారు? పెళ్లి కొడుకు కోసం వెయిట్ చేస్తున్నాను. నేనే పెళ్లి కొడుకుని. ఓ మీరేనా? ఓకే. సో మీ పేరేంటండి? నా పేరా భారతి. భారతి? హారతి కాదు, భారతి. నైస్ నేమ్. మరి నేను పర్ఫెక్ట్ మ్యాచ్ నువ్వే. అయితే నేను ఫిక్స్ అయిపోయా. నచ్చానా? ఫుల్ నచ్చా. నచ్చా. పెళ్లి ఇప్పుడు? దానికంటే ముందు నేను కొన్ని టెస్ట్స్ పెడతాను. టెస్టా? బ్లడ్ టెస్టా?
బ్లడ్ టెస్ట్ కాదు, మామూలు టెస్టే. అదే కొంచెం సినిమా లాగుంది కానీ నీలాంటి డోంట్ టచ్, ఐ విల్ హర్ట్. ఏం టెస్ట్లు? నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం తెలుసా. ఐ లవ్ డాన్స్ యు నో. సో అందుకే నీకు డాన్స్ టెస్ట్. డాన్స్ అంతే కదా. ఇలా 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 అనడం కాదు. నాకు నచ్చిన, నాకు మెచ్చిన హీరోల స్టెప్స్ చెప్తే చేయాలి. హీరోల స్టెప్పా? అది చేస్తే పెళ్లి చేసుకుంటావా? టెస్ట్ లో పాస్ చూద్దాం. ఈజీ చెప్పు. పాస్ అయిపోతా. మ్యూజిక్ పెట్టియేనా? సో మ్యూజిక్ ప్లీజ్. నా చోరే ఎవడి గజ దొంగ, ఎవడి దొర దొంగ, ఎవడి గజ దొంగ. నచ్చానా? ఓన్లీ 30%. 30? ఓడి అమ్మ జీవితం. ఇంకా 70 ఉంది. ఏంటి పర్ఫార్మెన్స్ ఓన్లీ 30 అయింది, ఇంకా 70. నెక్స్ట్ టెస్ట్ ఏంటి? సో అది కూడా డాన్సే. అది డాన్సేనా? అవును. దేవుడా, ఏంటి అలసిపోయా అప్పుడే? ఒక స్టెప్కే సౌండ్. ఓకే మ్యూజిక్. నువ్వు కానీ లేచావంటే డాన్స్ లో ఓడిపోయినట్టు, నన్ను పెళ్లి చేసుకోలేవు. పెళ్లి అంటే అంత ఈజీ అనుకున్నావమ్మా? ముసలి వాళ్ళ ఉన్నాడంటే వీడు. కొద్దిసేపటికే ఒకసారి అదే మ్యూజిక్ మళ్ళీ ఒకసారి వేసుకోండి. బాగుందా నా టెస్ట్లు? నీ టెస్ట్లు బాగున్నాయి, నువ్వు బాగున్నావు. సో మూడో టెస్ట్ ఏంటి? అది కూడా డాన్సే. డాన్స్ అంటే డాన్సే చేయాలి, వేరే చెయ్యకూడదు. నాకు డాన్స్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు 60% అయింది. ఇంకా 40? ఇంకా 40. ఓకే ఓకే మ్యూజిక్ ప్లీజ్. నాకైతే డాన్స్ చాలా బాగా నచ్చింది. కాకపోతే 90% ఇంకా 10% ఉందమ్మా. ఇంకా 100 పూర్తి అవుతేనే టచింగ్ అయినా ఏదైనా. 10%? అవును, 90% కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ 10%. చెప్తావు. నాకు ఏదైనా పడుకొని ఫ్లోర్ మూమెంట్ కావాలి. ఇంతసేపు వెయిట్ చేస్తావేంటి? నువ్వు ఫాస్ట్ లేననుకుంటావు. చాలా
ముందు చెయ్యవయ్యా, తర్వాత లాస్ట్ చెప్తాను. మా నాన్న చెప్పాలి ఫస్ట్. Traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. ఏమైంది? బాగుంది, కాకపోతే అలా కాదు. ఇప్పుడు 95% అయింది, ఇంకా 5. ఏం చేయాలి చెప్పిస్తావు? నేను నీ మీద కూర్చుంటాను, ఓకే. అప్పుడు టిప్స్ చెయ్యి, చూస్తా. త్వరగా త్వరగా, నేను ఎక్కువసేపు వెయిట్ చేయలేను. వంట చేసుకోవాలి. పడుకోవయ్యా, పడుకో. జీవితం. Right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. ఓ షిట్. హలో, ఎవరు? అల్లుడా? అల్లుడంటే మీ ఇంటికి వచ్చాగా, మీ అమ్మాయితో ఉన్నా. నా కోసం వెయిటింగా? ఒక్క నిమిషం ఆగండి. ఇది 7-82/2/H/A కాదు, 80/Y. ఒక నిమిషం మా ఇప్పుడే ఎప్పుడు వస్తున్నా, 5 నిమిషం. 1 సెకండ్. హలో హలో, ఏంటి 100 అయిపోయింది, ఇప్పుడు 5% మిగిలిపోయింది కదా. నీ బండదా నా ఇట్లా. కొరికి చూడమ్మా, నీ దిమ్మ తిరిగి బొమ్మడిపోది. బాగా లెంతీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు మీరు. సో 100% అవ్వడానికి చాలా థ్రిల్లింగ్ అనిపించింది మీ performance. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాకు ఇలాంటి ఆడిషన్స్ ఉంటాయనే నేను పెళ్లి చూపులకు వెళ్ళట్లే, తెలుసా? ఇప్పటికే నేను కూడా పెళ్లి చేసుకుంటా కదా, అప్పుడు మాత్రం డాన్స్ ఇంట్లో మాత్రం వెళ్ళకూడదు అనమాట. వెల్ డన్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో డేంజరస్ గ్యాంగ్, నిజంగా మీరు ఏ ముహూర్తాన మీ గ్యాంగ్ ఆ పేరు పెట్టుకున్నారో కానీ మీరు ఏం చేసినా బీభత్సంగా ఉంటుంది. థ్యాంక్ యూ. మీరు ఇచ్చిన పెర్ఫార్మెన్స్ కి 200 పాయింట్స్. థ్రిల్లర్ గ్యాంగ్ బాగా చేశారు, అంటే స్కిట్ లో డాన్స్ ఎక్కువగా ఉంది. అండ్ బేసిక్ గా డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తాడు కానీ డాక్టర్ నడపడుగా, మీరు డాన్స్ కాబట్టి మీరు డాన్స్ చేశారు. 300 పాయింట్స్. సో అయినా డేంజరస్ గ్యాంగ్ లీడింగ్ లో ఉంది 1200 పాయింట్స్ తో, అండ్ థ్రిల్లర్ గ్యాంగ్ 1100 పాయింట్స్. డేంజరస్ గ్యాంగ్ అండ్ థ్రిల్లర్ గ్యాంగ్ చాలా సూపర్ గా కాశ్మీర్ కౌ గెలిస్తే ఇటు 1200, ఇటు 1100, 100 డిఫరెన్స్. మీ దగ్గర 90 సెకండ్స్ టైం ఉంది. ఈ 90 సెకండ్స్ టైంలో మీరు మీ టాస్క్ ని ఫినిష్ చేయాలి. 100 డిఫరెన్స్ కాబట్టి చాలా ఈజీగా కవర్ చేయొచ్చు. ఎవరు బెటర్గా ఆడితే, అంటే కోఆర్డినేషన్, మీ నలుగురులో ఎవరికి ఎక్కువ కోఆర్డినేషన్ ఉంటే ఈ రౌండ్ గెలుస్తారు. ఓకే, అందుకే ఈ రౌండ్ పేరు కస్కొన్న వాస్కోడిగామా. జెంటిల్మెన్ సినిమా వచ్చింది, గుర్తుందా మీ అందరికి? ఆ జెంటిల్మెన్ సినిమాలో డిక్కీలో దిస్ ఇస్ సంథింగ్ లైక్ దాట్. ఓకే, ఇప్పుడు మీరు ఈ కస్కొన్న వాస్కోడిగామా రౌండ్ లో నలుగురు కలిసి 90 సెకండ్స్ లోపులో అక్కడి నుంచి ఒక బాల్ తీసుకొచ్చి ఇక్కడ అతికించాలి. ఓకే, ఇదే మీ టాస్క్, చాలా సింపుల్. సో ముందుగా మీరిద్దరు వెళ్తారు, ఒక బాల్ తీసుకొస్తారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి అతికిచ్చి వీళ్ళకి హే హై ఫై అని కొడితే అప్పుడు వీళ్ళు వెళ్తారు. వీళ్ళు వెళ్ళొచ్చి మిమ్మల్ని కొడతారు, మీరు వెళ్ళొచ్చి వీళ్ళని కొట్టండి. ఓకే, ఇద్దరు కలిసి నన్ను కొట్టుకోవాలి. దీనికి అతికించాలి. Your time starts in 1, 2, 3, go. నేల 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 నవ్వుతోంది నాల, నట్టనాడి పొద్దు సూర్యుడులా, వేల 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 సైన్యమయ్యి బాళ దూసుకెళ్ళ మంది నాలో కల, సర్ర 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 ఆకాశం పోసేసా, రెండు రెక్కలు తోడికేసా.
తాపా గారి విశేషాలు. హౌ ఇస్ ఎవ్రీథింగ్ గోయింగ్? ఈ స్టెప్ ఏదో బాగుంది. టైం అయిపోయింది, కొంచెం వెనక పార్క్ చేయండి వెహికల్. ఇదేంటి 2 బాల్ సో 90 seconds లో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 1300 పాయింట్స్. ఎప్పటికైనా మీరు కూడా 1300 పాయింట్లు మీకు వచ్చాయి కాబట్టి 1300 మొక్కలు నాటాలి మీరు. ఓకే లైఫ్ లాంగ్ లో ఎప్పటికైనా. సో మీ టోటల్ స్కోర్ 2400 పాయింట్స్. హలో డేంజరస్ గ్యాంగ్, డేంజరస్ గా ఉంది గేమ్. సో ఆల్ ది బెస్ట్ మీకు కూడా. రండి విన్నర్ గ్యాంగ్, టోటల్ స్కోర్ ని 2400 దాకా తీసుకెళ్లారు. 1300 పాయింట్స్ తెచ్చుకున్నారు ఒకేసారి. వీళ్ళేమో 1200 లో ఉన్నారు. అంటే మీరు మినిమం 13 బాల్స్ ఇక్కడ అతికించాలి. అప్పుడు 13 అంటిస్తే మీరు 2500కి వెళ్తారు. మీరే వాళ్ళ విన్నర్స్ అవుతారు. ఓకే 13 మంచి నెంబర్ కాదు కాబట్టి 14 దాకా ట్రై చేయండి. ఓకే సో ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తున్నారా, మీరు స్టార్ట్ చేస్తారా? మీరు చేస్తారా? రూల్స్ అన్ని అర్థమయ్యాయి కదా. బాల్ తెచ్చి ఇక్కడ అతికిచ్చిన తర్వాత హైఫై. Your time starts in 1 2 3 go. నేల 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 నవ్వుతోంది నాల నత్తనాడి పొద్దు సూర్యుడులా వేల 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 సైన్యమయ్యి బాళ దూసుకెళ్ళ మంది నాలో కొట్టాలి. గిర్ర 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 భూగోళం చుట్టూరా గుర్రాల వేగంతో తిరిగేసా. ఏ కొంచెం కలిసి లేని కొత్త చిరుగా ఎగరేస సంతోషాల జెండా జెండా. జాగో జాగో రే జాగో జాగో రే జాగో జాగో రే జాగో 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 రే జాగో జాగో రే జాగో జాగో రే జాగో. మీరు బాల్ అతికించి హైఫై. నువ్వు అతికించాక హైఫై. 10 9 8 7 6 5 4 3 2 1. మీకు ఇచ్చిన ఈ 90 seconds టైంలో మీరు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 తీసుకొచ్చారు. సో ఇంకా నేను ఫైనల్ స్కోర్ కాదు అది. 15 అయితే బోర్డుకు ఉన్నాయి. అందులోంచి నేను మైనస్ చేయాలి కదా. అసలు మైనస్ చేయకపోతే పడి కూడా ఆడారు మాత్రం ఎంకరేజ్ చేయాలి. అంటే ఒకటి మైనస్ చేయగా 1400 పాయింట్స్. సో మీ టోటల్ స్కోర్ 2600 అయింది. కంగ్రాచులేషన్స్. Let's go. Everybody. Assalamu alaikum. అప్సరా నిన్ను చూసి హట్ బీటే. అస్సలాం వాలేకుం అసలే టైగరు దూకుతుంటే. Baby, oh you're so sexy, baby. You're running the galaxy, baby. నా heart లో నా mixy. Baby, are you so sexy, baby? నా dream like taxi, baby. నా life long fancy. Assalamu alaikum. Assalamu alaikum. Assalamu alaikum.
కొమ్మ కిళ్ళ పిల్ల కొట్టుడు స్వీట్ స్వీట్ నీ మాటలతో పెంచమాకు సౌండ్ మూడు వస్తే ముద్దు ఇస్తా. ఇది కిక్ అంటే అసలు మామూలు కిక్ కాదు. మీరు మా షోకి వచ్చినందుకు ఫస్ట్లీ 8 మందికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఒక కొత్త ఎనర్జీ వచ్చింది మా షోకి. అండ్ ఇప్పటి వరకు నేను ఓన్లీ గేమ్ షో అనుకున్నా, ఇవాళతో దీని కూడా డాన్స్ షో చేశారు మీరు వచ్చి. చాలా బాగుందమ్మా. మొదలెట్టిన దగ్గర నుంచి మా వాళ్ళ పాటలు పెడతానే ఉన్నారు, మీరు చేస్తూనే ఉన్నారు. నాలో కూడా కొత్త కొత్త స్టెప్స్ మీరు నేర్చుకున్నారు. జాగ్రత్తగా వాడండి, బయట ఎక్కడ చెప్పొద్దు నేను మీ గురువు అని. బాగోదు, చాలా బాగోదు, తెలుసుగా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్కోర్లు అటు ఇటు తారుమారైనా మా ఉద్దేశంలో అందరూ విన్నర్సే. బట్ వచ్చినందుకు షోకి మేము గిఫ్ట్లు అంటూ ఇవ్వాలి కాబట్టి ఈటీవీ ప్లస్ నుంచి మీకోసం గిఫ్ట్ వచ్చే కార్డ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ లైఫ్ లో కూడా మీరు ఇలాగే సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా కిక్కున్న గ్యాంగులు మీ ముందు తీసుకొస్తానంటే ప్రదీప్. థ్యాంక్ యూ.